హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయి చేసావో చెలియా స్టోరీలో 40వ భాగం. సూర్య రెడీ అయ్యి ఇందు తిన్న ప్లేట్లోని అన్నం పెడుతూ ఉంటే ఇందు సూర్య యాక్టివిటీస్ ఓరగా చూస్తూ ఉండటం వలన వెంటనే సూర్య దగ్గరికి వచ్చి ప్లేట్ తీసుకొని లాగి దూరంగా విసిరేసి ముక్కలు ముక్కలు చేసేసి, నా ప్లేట్లో భోజనం చేయటానికి నీకు అర్హత లేదు సూర్య, ఇంకొకసారి ఇలాంటి సాహసం చేయకు అని కోపంగా చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది. సూర్య బాధగా సన్నటి కన్నీటి పొరతో వెళ్తున్న ఇందు వైపు, తన ముక్కలు చేసిన ప్లేట్ వైపు మార్చి మార్చి చూసి ఇందు చేసిన పనికి మనసు కలుక్కుమన్నా అది పట్టించుకోకుండా వేరొకటి తీసుకొని ఇందు తిన్న ఫుడ్ని లైట్గా తిని, ఇందు చేసిన పనికి బాధగా ఉన్న మహాదేవి గారు సూర్య దగ్గరికి వచ్చి, ఏమీ ఆలోచించకుండా పడుకోండి నానమ్మ, తాతయ్య త్వరలోనే అన్నీ నార్మల్ అయిపోతాయి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పటికే ఇందు తను చేసిన పనికి గిల్టీగా అనిపిస్తూ ఉంటే బెడ్ మీద పడుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య రూమ్కి వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఇందు పక్కన విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని ఇందు వైపు చూస్తూ ఉంటే సూర్య తన పక్కన పడుకునే వరకు కూడా గమనించిన ఇందు సూర్య ప్రెజెన్స్ ఒక్కసారి అర్థం అవ్వగానే కోపంగా సూర్య వైపు చూస్తూ, నువ్వు నా పక్కన పడుకున్నావేంటి? చెప్పాను కదా నన్ను ముట్టుకునే సాహసం చెయ్యొద్దు అని కోపంగా అంటుంది. నాకు గుర్తుంది బుజ్జి, అందుకే కదా నీకు దూరంగా ఇక్కడ పడుకుంది, లేకపోతే ఏకంగా నీ మీదే పడుకునేవాడిని కదా అని కొంటగా ఇందు వైపు కన్ను కొడుతూ అంటాడు. హే, మాటలు మర్యాదగా రానివ్వు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? ముందు నా పక్క నుంచి లే, నీ ప్రెజెన్స్ నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది అని చిరాకుగా అంటుంది. ఇందు మాట్లాడిన మాటకి సూర్య మనసు బాధపడినా అది బయటికి కనిపించకుండా నవ్వుతూ, నీ పక్కన పడుకోకపోతే నాకు నిద్ర పట్టదు బుజ్జి అని గారంగా అంటాడు. అందుకేనా సంవత్సరం రోజులు నన్ను కటిక నేల మీద పడుకోబెట్టి అన్ని బాధలు పెట్టావు అని ఇందు పడిన బాధలన్నీ గుర్తుకు వచ్చి కన్నీళ్లు వస్తుంటే అవి చూపించి సూర్య ముందు వీక్ అవ్వటం ఇష్టం లేక కళ్ళు గట్టిగా మూసుకొని తన బాధని దిగమింగుకుంది. ఇందు అన్న మాటలకి సూర్యకి బాధగా అనిపించింది. ఇందుని హగ్ చేసుకోబోయి ఇందు కండిషన్ గుర్తుకు వచ్చి బలవంతంగా తన ఎమోషన్ ఆపుకొని, సారీ బుజ్జి, నా మూర్ఖత్వంతో నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఇప్పుడు అలా జరగదు. నిన్ను నా ఇంటికి మహారాణిలా చూసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ బుజ్జి, నన్ను అర్థం చేసుకో అని అంటాడు. అర్థం చేసుకుంటాను, కానీ ముందు నువ్వు నా పక్క నుంచి లేచి వెళ్ళి ఆ మూలన పడుకో. చెప్పాను కదా, నువ్వు నేను ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకోవాలి అని. చేయను అంటే నేను ఒప్పుకోను. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది. ఓకే ఓకే, నువ్వు మరీ అంత వైల్డ్ డెసిషన్స్ తీసుకొని అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు ఏంటి, నేను నీకు దూరంగా నేల మీద పడుకోవాలి అంటావు, అంతే కదా, దానికెందుకు బీపీ తెచ్చుకోవటం, వెళ్తున్నాను అంటూ ప్రేమగా ఇందు వైపు చూస్తూనే వెళ్ళి సంవత్సరం పాటు ఇందు పడుకున్న ప్లేస్లో ప్రశాంతంగా పడుకుని ఇందు వైపే చూస్తూ ఉంటాడు. సూర్య వెళ్ళిపోగానే ఇందు కళ్ళు మూసుకొని సూర్య విషయంలో కఠినంగా ఉంటున్నానని ఆలోచించినా కూడా సూర్య చేసిన వాటికి ఇదే సరైన శిక్ష అని మనసుకి సర్ది చెప్పుకుంటూ నిద్రపోతుంది. ఇది సూర్య ఇందుల పెళ్లి జరిగిన తర్వాత రోజు. ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచిన సూర్య నిద్రపోతున్న ఇందుని చూసి మెలకుగా ఉంటే రాక్షసిలా తయారవుతుంది. కాలేజ్లో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకునేది, ఇప్పుడేమో కనీసం దగ్గరికి కూడా రానివ్వటం లేదు అని తన దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్న తన మొహం చూసి పెదవుల మీద చిరునవ్వుతో, మెలకుగా ఉంటే ముట్టుకోవద్దు అన్నావు, కానీ నిద్రపోతే కాదు కదా అనుకుంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టి వర్కౌట్స్ చేసుకోవడానికి వెళ్ళిపోతే
ఇందు బద్ధకంగా లేచి 6ంటికి కాఫీ అని అరుస్తూ ఉంటుంది. పని మనిషి వచ్చి కాఫీ ఇస్తూ ఉంటే, నువ్వెందుకు తెచ్చావు? సూర్య ఎక్కడ ఉన్నాడు అని సూర్య అరుస్తూ ఉంటే సూర్యకి అరుపులకి వర్కౌట్స్ ఆపేసి పరిగెత్తుకుంటూ ఇందు రూమ్లోకి వచ్చి, ఏమైంది బుజ్జి, ఎందుకు అలా అరుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. ఇందు కోపంగా పైకి లేచి, నీకేం చెప్పాను? నాకు సంబంధించిన ప్రతి పని నువ్వే చెయ్యాలని చెప్పాను కదా, మరి నిద్ర లేచి నాకు కాఫీ ఇచ్చేది లేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదా? ఇదేనా నువ్వు నన్ను ప్రేమగా చూసుకునే విధానం? ఇదేనా నువ్వు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పావు అని అంటుంది. సూర్య ఇందు మాటలకి చేతులెత్తి దండం పెడుతూ, ఆపవే బుజ్జి, ఇప్పుడేంటి నీకు కాఫీ కావాలి అంతే కదా, దానికెందుకు ఇంత రాద్ధాంతం, నేను వెళ్ళి తెస్తాను అని పని మనిషితో, నువ్వు వెళ్ళు అని సీరియస్గా చెప్పి వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ ద్వారా కాఫీ ప్రిపేర్ చేసి తీసుకువచ్చి ఇందుకి ఇస్తాడు. ఇందు యాటిట్యూడ్గా కాఫీ తీసుకొని ఒక సిప్ చేసి, పర్వాలేదు, ఫస్ట్ టైం అయినా బాగానే చేశావు, కీప్ ఇట్ అప్, అలాగే నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను స్నానం చేసి రావాలి అని అంటుంది. వేడి నీళ్ళు మాత్రమేనా, స్నానం కూడా నేనే చేయించిన అని అల్లరిగా అడుగుతాడు సూర్య. ఇందు చురుగ్గా సూర్య వైపు చూడగానే సూర్య చిలిపిగా నవ్వుతూ, అంటే నువ్వే కదా అన్నావు నీకు సంబంధించిన ప్రతి పని నేనే చేయాలని, అందులో స్నానం కూడా ఉందేమో అని అడిగాను అని సాగదీస్తూ అంటాడు. ఇందు సీరియస్గా సూర్య వైపు చూస్తూ, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని వెళ్ళు, నేను వచ్చి తింటాను, రాత్రిలాగే చేసావంటే అది నీ మొహం మీద ఫేస్ ప్యాక్ అవుతుంది, గుర్తుంచుకో అని యాటిట్యూడ్గా అంటుంది. సూర్య ఉసూరుమంటూ తనని తాను పట్టిన చెమట తుడుచుకొని, ముందు నేను ఫ్రెష్ అవుతాను బుజ్జి, చాలా చిరాకుగా ఉంది అని అంటాడు. నువ్వు ఫ్రెష్ అయ్యి ఏం పీకాలంట, చేసేదేమీ లేదు కదా, నా కోసం చేసే ప్రతి పని అయిపోయాక నువ్వు ఫ్రెష్ అవ్వు, ముందు నోరు మూసుకొని నేను చెప్పిన పనులు చెయ్యి అని చెప్పి సూర్య చేతిలో కప్పెట్టి, ముందు నాకు వేడి వేడి నీళ్లు పెట్టు, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అవసరం లేదులే, నీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను అని సీరియస్గా చెప్పి గీజర్ ఆన్ చేసి కిందకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసి పనిలో బిజీగా మారిపోతాడు. ఇందు నవ్వుకుంటూ, అది అలా ఉండాలి, నువ్వు ఇక నుంచి నా ముందు అలాగే అణిగిమణిగి ఉండాలి సూర్య, ఉండేలా చేస్తాను అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చిన వివేక్ కళ్ళు తెరిచి పల్లవి ఎలా ఉందో అని లేచి బాల్కనీ వైపు చూసేసరికి పల్లవి మోకాళ్ళ మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది. వివేక్కి అది చూసి బాధగా అనిపించి బాల్కనీ డోర్ తీయగానే పల్లవి దగ్గర దోమలు విపరీతంగా కుట్టడం చూసి షాక్ అయ్యి, ఇదేంటి దోమలు ఇంతలా కుడుతున్నాయి, అయినా కూడా పల్లవి కనీసం కొంచెం కూడా కదలలేకుండా ఇలా ఎలా మొద్దు నిద్రపోతుంది అనుకుని వెంటనే పల్లవి డిస్టర్బ్ కాకుండా ఎత్తుకొని లోపలికి తీసుకువస్తాడు. పల్లవి వివేక్ ఎత్తుకోగానే నిద్రలోనే వివేక్ గుండె దగ్గరికి చేరి వివేక్ మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఆ నవ్వు చూసిన వివేక్ ఆశ్చర్యంగా, దీనికి నిద్రలో కూడా నా స్పర్శ అర్థమవుతుందా అని అనుకుంటూ తనని తీసుకువెళ్ళి సోఫాలో పడుకోబెట్టి వెంటనే బాల్కనీ డోర్ క్లోజ్ చేసి గుడ్ నైట్ ఆన్ చేస్తాడు. వివేక్ పల్లవి వైపు చూసేసరికి తన చేతుల మీద ఎర్రటి పింపుల్స్ కనిపిస్తూ ఉంటే బాగా కుట్టినట్లు ఉన్నాయి అని జాలిపడి తన దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ,
ఎందుకే ఇలా చేశావు? ఒక్కసారి నా మాట విని ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు కదా! ఒకవైపు నువ్వు చేసిన మోసం తట్టుకోలేకపోతున్నాను. మరోవైపు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని అనుకొని 2 నిమిషాలు తదేకంగా అమాయకమైన పల్లవి మొహం చూసి తల విదిలించుకొని బెడ్ మీద పడుకొని పల్లవి వైపే చూస్తూ నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు. ఉదయాన్నే పద్మావతి గారు డోర్ కొడుతూ ఉంటే నిద్ర లేచిన పల్లవి తను బెడ్ మీద ఉండటం చూసి ఆశ్చర్యంగా ఎలా వచ్చిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ డోర్ సౌండ్కి తేరుకొని వివేక్కి డిస్టర్బ్ కాకుండా వెంటనే వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా పద్మావతి గారు ఉండటం చూసి ఏమైంది అత్తయ్య ఇలా వచ్చారు అని నవ్వుతూ అడుగుతుంది. పద్మావతి గారు సీరియస్గా మీ కార్యం అయిపోయాక త్వరగా లేవాలి, ముందు ఫ్రెష్ అయి వచ్చి కింద దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎప్పుడు నా మీద కోపం తగ్గుతుంది అనుకుని పల్లవి నెట్టొచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి వచ్చిన పల్లవి చీర కట్టుకొని కిందకి వెళ్ళి దీపం పెట్టి పద్మావతి గారు స్వీట్ చేయమని చెప్పగానే అని సరే అని స్వీట్ చేసి నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టి పద్మావతి గారు టిఫిన్ చేయటానికి వెళ్తుంటే పల్లవి నేను చేస్తాను అంటే అవసరం లేదు అని చెప్పి పద్మావతి గారు వెళ్తారు. పల్లవి కూడా పద్మావతి గారి వెనకే వెళ్ళి నన్ను క్షమించండి అత్తయ్య, ప్లీజ్ నేను చేసింది తప్పే, కానీ మీ ఇగ్నోరెన్స్ తట్టుకోలేకపోతున్నాను. మీరు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంతవరకు నేను ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ బాధపడలేదు, కానీ ఈరోజు చుట్టూ మీరంతా ఉన్నా ఒంటరిగానే ఉన్నానా అని నిజంగా అనిపిస్తుంది అని ఏడుస్తూ అంటుంది. ఆ మాటలు పద్మావతి గారికి బాధగా అనిపించినా పట్టించుకోకుండా టిఫిన్ చేస్తూ ఉంటే పద్మావతి గారి కంట్లో నుంచి జారే కన్నీటిని చూసిన పల్లవి అనవసరంగా పద్మావతి గారిని బాధ పెట్టాను అనుకుని తన కన్నీళ్లు తుడుచుకొని ఓకే అత్తయ్య, మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడే నాతో మాట్లాడండి, కానీ ఇంటి కోడలుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి తప్పక చేయాలి అంటూ కాఫీ చేసి తీసుకొని వివేక్ దగ్గరికి వెళ్తుంది. వివేక్ పల్లవి వెళ్ళిపోయాక ఒక అరగంటకి నిద్ర లేచి పల్లవి లేకపోవటం చూసి ఎక్కడికో పోయినట్టుంది, మనకెందుకు అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. వివేక్ ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి రూమ్లోకి రావటం, పల్లవి కాఫీ తీసుకొని లోపలికి ఒకేసారి రావటం జరుగుతాయి. వివేక్ పల్లవి వైపు చూసి వెంటనే ఆపోజిట్ సైడ్ తిరిగి రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలి అని తెలియదా అని అరుస్తాడు. పల్లవి కూడా వివేక్ ఓన్లీ టవల్లో ఉండటం చూసి కంగారుగా ఆపోజిట్ సైడ్ తిరిగి వివేక్ అన్న మాటకి చిరుకోపంగా మళ్ళీ వివేక్ వైపు తిరిగి తన వైపు అడుగులు వేస్తూ నా భర్త గదిలోకి రావటానికి నేనెందుకు పర్మిషన్ తీసుకోవాలి? ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు, ఈ గది నాది కూడా, కాబట్టి నా రూమ్లోకి వచ్చేటప్పుడు నేను ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అంటూ వివేక్ ఎదురుగా నిలబడి అంటుంది. వివేక్ కోపంగా పళ్ళు నూరుతూ పల్లవి వైపు చూస్తూ నిజమే, మోసం చేసి నా జీవితంలోకి దౌర్జన్యంగా వచ్చావు కదా ఎంతైనా, అందుకే నీకు ఎటువంటి సిగ్గుసరం లేదు. మగాడు ఇలా ఉన్నాడని కూడా చూడకుండా సిగ్గనేది లేకుండా ఇలా నా ఎదురుగా వచ్చి నిలబడ్డావు అని అంటాడు. వివేక్ మాటలకి పల్లవి మనసు చివుక్కుమన్నా అది పట్టించుకోకుండా వివేక్ గుండె మీద చేయి వేసి నేను ఎవరినో చూడటం లేదు, నా మొగుడిని, అది కూడా ఫస్ట్ నైట్ జరిగాక చూస్తున్నాను, అయినా నా మొగుడిని చూడడానికి నాకు సిగ్గెందుకు? అంత అవసరం నాకు లేదు. నా మొగుడిని నేను బట్టలు లేకుండా కూడా చూడొచ్చు, ఆ హక్కు నాకుంది అని అంటుంది. వివేక్ కోపంగా పల్లవి చేతిని విసిరికొట్టి అవునులే, నీకంటూ సిగ్గు సెగరం అనేది లేదు కదా, ఎలాగైనా ఉంటారు, ఏదైనా చేస్తారు, మిమ్మల్ని ఏం లాభం అని విసురుగా చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు.
పల్లవి నవ్వుకుంటూ, మా ఆయనకి నా మీద చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని ఎలా తీసేయాలో ఏంటో అనుకుంటూ అక్కడే నిలబడి వివేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన వివేక్ ఇంకా నిలబడి ఉన్న పల్లవి వైపు చూస్తూ, ఇంకా ఏంటి ఇక్కడే తగలడ్డావు? నువ్వు ముందు బయటికి వెళ్ళు. నేను ఇంటి దగ్గర నా రూమ్లో ఉన్నంత వరకు నువ్వు ఈ రూమ్లోకి రావటానికి వీల్లేదు. ఒక్క రాత్రి తప్ప. రాత్రంటే మా అమ్మ బలవంతం మీద పడుకోవడానికి తప్పక వస్తావు కాబట్టి తప్పదు. అందుకే నేను ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు నా కంటికి కనిపించకు అని సీరియస్గా అంటాడు. అలా ఎలా వెళ్తాను సార్? నేను ఇంకా మీ కంపెనీలో జాబ్ రిజైన్ చేయలేదు. ఇక్కడ మీరు నన్ను మీ భార్యగా యాక్సెప్ట్ చేసే వరకు నేను జాబ్ చేసే ఆ డబ్బుని మీ ఇంట్లో కడుతూ పేయింగ్ గెస్ట్గా ఉంటాను. మీ భార్య పోస్ట్లో నేను ఉన్నాను కాబట్టి మీ భార్యగా మీకు సంబంధించిన ప్రతి పని నేనే చేస్తాను. కాదనటానికి మీకు రైట్ లేదు. రూమ్లోకి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అది మీరు ఉన్నా లేకపోయినా అని నవ్వుతూ చెప్పి వివేక్ చేతిలో కాఫీ కప్ పెడుతుంది. వివేక్ కోపంగా ఆ కాఫీ కప్ డస్ట్బిన్లో విసిరేసి, నువ్వు నీతులు చెప్పకు. అయినా నీకు ఎవడు ఇంకా ఆఫీస్లో జాబ్ ఇచ్చారనుకుంటున్నావు? ఇక నుంచి నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చెప్పాను కదా ఇంట్లో పని మనిషిగా ఉండాలని, అలానే ఉండు అని సీరియస్గా అంటాడు. వివేక్ అలా ఎంతో ప్రేమగా తను చేసుకొని తీసుకువచ్చిన కాఫీ పడేయటంతో పల్లవి బాధగా అనిపించి కంట్లో కన్నీరు పొర ఏర్పడి అది చూపించకుండా తల కిందకి వేసి, మీరు ఏం చెప్పినా వింటాను కానీ ఇది మాత్రం చేయలేను. అనుక్షణం మీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం మీతో పాటు ఆఫీస్కి వస్తాను. ఇంట్లో మీ రూమ్లోనే ఉంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి డస్ట్బిన్లో పడేసిన కప్ తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.